మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ విమర్శించే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ సభలో తన పేరు కూడా ఎత్తలేదన్నారు రేవంత్. ఇక తానంటే అది అంటూ విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం పట్టించారని మండిపడ్డారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తారని ఆశించాం, కానీ ఇలా డుమ్మా కొట్టి ఫామ్ హౌస్ లో ఉంటారని ఊహించలేదని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, అలాగే మాజీ సీఎం కాబట్టి వరంగల్ సభకు అన్ని విధాలుగా సహకరించామని అన్నారు. ప్రభుత్వం తరపున ఇబ్బందులు లేకుండా కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను, అక్కడుండే మున్సిపల్ అధికారులను, కలెక్టర్లకు అందరికి కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది. పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజులు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేం. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయనను ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము. బసవేశ్వరుడే చెప్పిండు కదా, కష్టపడాలి, కష్టమే ఫలితాలను ఇస్తుంది, మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు? మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈరోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత
శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది. అమరావతి సభ ఏర్పాట్లను అధికారులు చక్కగా చేశారని మంత్రి నారాయణ అన్నారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా సిఆర్డీఏ ట్రాన్స్పోర్ట్ అధికారులు నిమగ్నమయ్యారని చెప్పారు. ఒకవేళ వర్షం పడితే పార్కింగ్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇక 6,000 ఎకరాల వాహనాల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని కూడా, ఫుడ్ అదేవిధంగా వాటర్ అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. దాదాపు ఈ ఏర్పాట్లన్నీ కూడా 99% పూర్తయ్యాయని వివరించారు. గౌరవనీయ భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:20 వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. 99% ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు. నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలనే ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్టీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక పిలికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే. విశాఖ జిల్లా సింహాచలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక భారీగా వర్షానికి గోడ కూలి 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలెక్కాయి. మృతి చెందిన భక్తుల్లో 3 మహిళలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత సహా పలువురు మంత్రులు పరిశీలించారు. ఘటనపైన దర్యాప్తునకు 3తో కూడిన కమిటీని అయితే వేశారు. అయితే ఈ ఘటనపైన ప్రధాని మోదీ సహా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక దుర్ఘటనపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్ఘటనపైన తేల్చేందుకు ఎంక్వైరీ కమిషన్ను కూడా నియమించింది. ఇక ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సభ్యులుగా ఐజీ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావును నియమించిన ప్రభుత్వం ఈ ఘటనపైన 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. సింహాచలం క్షేత్రం ఆవరణలో గోడ కూలి గాయపడిన వారి కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, లోకం నాగమాధవి పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని, అండగా ఉంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. పవిత్రమైన సింహాచలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఇక చనిపోయిన 7గురిలో 2 జనసేన క్రియాశీలక కార్యకర్తలు ఉండటం పార్టీకి తీవ్ర లోటు అని పేర్కొన్నారు. ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కదిలించింది. ఉదయం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాలకి సానుభూతి తెలపడం కాకుండా దిగ్భ్రాంతితోటి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు, ఏ విధంగా కుటుంబాలను మేము ఆదుకోగలుగుతాం ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు అనిత గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా సమీక్షించుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల పక్షాన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవాల్సిన మా చర్యలు కానివ్వండి, ఏ విధంగా కుటుంబాలకు భరోసా కల్పించగలుగుతామో తప్పకుండా అది కల్పిస్తాం. ఇందులో దురదృష్టమైన సంఘటన 7గురిలో 2 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు, అదేవిధంగా మణికంఠ గారు, 2 కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సింహాచలం బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. సింహాచలంలో 6 రోజుల క్రితమే గోడ కట్టడం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారని అన్నారు. ఇక సౌకర్యాలు సరిగ్గా కల్పించలేదని అన్నారు. సరిగ్గా టాయిలెట్స్ లేవని, తాగునీరు కూడా లేదని భక్తులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని అన్నారు.
అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు. కాబట్టి అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు. తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 మంది మరణించడం జరిగింది. లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన. ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు. ఈరోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మరణించారు. ఈ ప్రమాదం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. దుర్ఘటనకి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించిందని వెల్లంపల్లి అన్నారు. నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమీక్ష సమావేశాల్లో పాసుల పంపిణీపైన చర్చించారే తప్ప భక్తుల భద్రత సౌకర్యాలపైన దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మంత్రులు అక్కడే ఉన్నా కూడా ఏర్పాట్లను పట్టించుకోలేదని, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. తాబేళ్లు ఎన్ని చనిపోయినాయండి? దొంగసాటుకు ఎందుకు వాటిని కాల్చేస్తున్నారు తాబేళ్లని? కనీసం తాబేళ్లను కూడా పరిరక్షించే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. హిందూ భక్తుల్ని, హిందూ దేవాలయాల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది. వాటిని అభివృద్ధి చేయడంలో కానీ, వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కానీ హిందూ భక్తులకి మేము ఉన్నామని చెప్పే ధైర్యం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. గ్రూప్ 1 వ్యవహారంపైన పూర్తి సమాచారం వారంలోపే అందించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తిన అనుమానాలు, అంశాలను లేఖలో పేర్కొంటూ ఆయా విషయాలపైన సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో పేపర్ వాల్యుయేషన్లో తప్పిదాలు జరిగాయి అంటూ భారీగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు బండి సంజయ్ని కోరగా ఈ మేరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ కు లేఖ రాశారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలైతే చేశారు. ఇక తాను పోతే ఉప ఎన్నిక వస్తుంది, ఆ సీట్లో ఎమ్మెల్యే అయిపోవాలని కొందరు ఆశపడుతున్నారని అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు. ఇక తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్తోనే తాను గెలిచానని ఆయన స్పష్టం చేశారు. ఇక బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. నేను మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను. ఇక సీఎం రేవంత్ రెడ్డి 10th రిజల్ట్ ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 98.2% ఉత్తీర్ణత నమోదు కాగా రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదైంది. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయి. 99.29%తో మహబూబ్ నగర్ జిల్లా అగ్రస్థానంలో అయితే నిలిచింది. ఇక 73.97%తో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. ఇక జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఇక ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్ కు ₹500, రీవెరిఫికేషన్ కు ₹1000 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో
ఎస్ఎల్ఐ గార్డెన్లోని తన నివాసంలో సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది హౌస్ అరెస్ట్ చేశారు. ఇక 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే ఆ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతూ ఉండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. తిరుమలకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో టీటీడీ భద్రతా విభాగం అప్రమత్తమైంది. ఇక వారం రోజుల నుంచి అలిపిరి చెకింగ్ పాయింట్ల వద్ద కూడా భద్రత మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు తిరుమల మొత్తం కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇక అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తిరుమలకి వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. ఉగ్ర ప్రేరేపిత కార్యక్రమాలు కూడా ఎవరైనా పాల్పడితే అనుమానంతో ముందస్తుగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో శ్రీవారి ఆలయం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ బలగాలు కూడా నిత్యం పహారా కాస్తున్నాయి. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగ్గా చేయలేదని పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపైన ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఇక ఈ క్రమంలోనే వాదన సందర్భంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ తరపున న్యాయవాది కోరారు. దీనికి సీజే ధర్మాసనం నిరాకరించింది. అయితే ఈ రోజు సింగిల్ బెంచ్ లో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోలేమంది. సింగిల్ బెంచ్ లో ఈ పిటిషన్లపైన తేల్చుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్నంత పని చేస్తోంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకానొక సందర్భంలో మావోయిస్టుల అంశంపైన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. వచ్చే ఏడాది కల్లా మార్చి కల్లా దేశవ్యాప్తంగా కూడా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న విధంగానే అడుగులు వేస్తున్నారు. ఇక మావోయిస్టులు ఏర్వేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు అడవుల్లోకి దూసుకుపోతున్నాయి. ఇక ములుగు జిల్లా కర్రెగుట్టపైన కొనసాగుతున్న ఆపరేషన్లో బలగాలైతే కీలక విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల రాజకీయ సాధనంగా కులగణన నిర్వహించాయని, ఇక ఈ నేపథ్యంలో రానున్న జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇక సిల్చార్ షిల్లాంగ్ కారిడార్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు కులగణన చేస్తామన్న నిర్ణయంపైన కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కులగణనకు అంగీకరించిందని ఆయన అన్నారు. తాము కులగణన నిర్వహించామని పార్లమెంట్లో చెప్పామన్నారు. 50% రిజర్వేషన్ పరిమితిని కూడా రద్దు చేస్తామని, నరేంద్ర మోదీ కేవలం 4 కులాలు ఉన్నాయని మాత్రమే చెప్పేవారని అన్నారు. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ 11 ఏళ్ల తర్వాత కులగణనను ప్రకటించారన్నారు. కులగణన పైన ఎంత టైం పడుతుందో కావాలని, దీనిపైన మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. मुझे कहा कि आप प्रधानमंत्री जी को ये बताइए, तो मैं 28 जो हमारे शहीद हैं उनके साइड से प्रधानमंत्री को आपके माध्यम से मैसेज दे रहा हूं. प्रधानमंत्री जी, उन्होंने कहा है कि हमारे जो बच्चे हैं वो शहीद हुए हैं, हम चाहते हैं कि आप उनको शहीद का दर्जा दीजिए, रिस्पेक्ट दीजिए. 28 people have been killed in cold blood. Okay? It is pretty clear who is responsible for this. The people who are responsible for this must pay a price. The Prime Minister has to take action, right? And the action has to be clear and it has to be strong, without any confusion. The Prime Minister must not. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దయింది. పాక్తో ఉద్రిక్తతలు నెలకొల్తున్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దయినట్లుగా సమాచారం. అయితే ఈ మే 9వ తేదీన మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలను ప్రధాని మోదీకి బదులు ఇక భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని
క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతి ఏటా మే 9వ తేదీన విక్టరీ డేగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి.